ఈ మధ్య కాలంలో సిజేరియన్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? నేను డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, అర్జున హాస్పిటల్, కడప. ముందు కాలంలో మన మదర్స్, గ్రాండ్ మదర్స్ ఇంట్లోనే డెలివరీ పెయిన్స్‌తో స్టార్ట్ అయ్యి ఐదర్ ఇంట్లోనే లేదంటే హాస్పిటల్‌కి వెళ్ళే దారిలోనే డెలివరీ అయ్యేవాళ్ళు. సో, నార్మల్ డెలివరీస్ అనేవి ముందు కాలం కన్నా ఇప్పుడు ఎందుకు తగ్గాయి? రీజన్స్ మనం చూసుకుంటే అందులో ఫస్ట్ మనం ఇండియన్ టాయిలెట్స్. ముందు ఇండియన్ టాయిలెట్స్ అనేవి కింద ఉండేది. ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్నాయి అన్నీ. ఇలాగే కుకింగ్ కూడా చూసుకుంటే కుకింగ్ అనేది ముందు కాలంలో కింద కూర్చొని చేసేవాళ్ళు. అదే ఇప్పుడు కిచెన్ టాప్స్ మీద చేస్తున్నారు. వాషింగ్ క్లోత్స్ కూడా ఇలాగే వాషింగ్ మిషన్ యూస్ చేస్తున్నారు. మాపింగ్ కూడా కింద కూర్చొని చేసేది ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్స్ యూస్ చేస్తున్నారు. సో ఇలాంటి చాలా రీజన్స్ వల్ల ముందు మన పెల్విస్ బ్రాడ్గా వైడ్గా ఉన్న పెల్విస్ ఇప్పుడు కొంచెం నారోగా రిజిడ్గా అయింది. అందులో అమ్మాయిలు కూడా ఈ మధ్య ఎక్స్ట్రీమ్లీ థిన్ అవ్వటం వల్ల కూడా ఇలాంటి పెల్విస్ నారో అవ్వచ్చు. ఇలాంటి చాలా రీజన్స్ చూసుకున్నప్పుడు మనం నార్మల్ డెలివరీ కోసం ఏమేం చేయొచ్చు? నార్మల్ డెలివరీ అనేది ఇప్పుడు మనం యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు? స్క్వాట్స్, ఇంకా డక్ వాక్, స్టెయిర్ కేస్ని పట్టుకొని ఎక్కడము, ఇలాంటి చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ అంటాం. ఇలాంటివి ట్రై చేయండి నార్మల్ డెలివరీ కోసం. థ్యాంక్ యూ.